మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 24వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలను చదువుకుందాం. ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కబరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవునికి అర్పించేటటువంటి అతి పరిశుద్ధమైనటువంటి హోమమును గురించి దేవుడు ఒక కట్టడను ఇశ్రాయేలీలకు విధిస్తూ ఉన్నారు. అహరోను యొక్క సంతతి వారికి ఇది నిత్యమైనటువంటి కట్టడ. ఆ కట్టడ ఏంటంటే మనం గతంలో ధ్యానం చేశాం. ప్రత్యక్ష గుడారములో మొత్తం 7 వస్తువులు ఉంటాయని. ఆవరణములో 2 వస్తువులు, ఇత్తడి బలిపీఠము, ఇత్తడి గంగాళం. పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు, సువర్ణ దీపస్తంభము, సువర్ణ ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల. అతి పరిశుద్ధ స్థలములో 2 వస్తువులు, నిబంధన మందసము, దానిపైన కరుణాపీఠము. నిబంధన మందసములో మరలా 3 వస్తువులు ఉంటాయి. ఒకటి మన్నా కలిగిన పాత్ర, చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు. ఇవి ప్రత్యక్ష గుడారములో ఉండేటటువంటి 7 వస్తువులు అన్నమాట. 7 సంఖ్య సంపూర్ణతకు గుర్తు. పరిశుద్ధ స్థలంలో ప్రభునందు ప్రియమైన వారలారా, ఉన్నటువంటి 3 వస్తువుల్లో ఒక వస్తువు ఏంటంటే సన్నిధి రొట్టెల బల్ల. ఈ సన్నిధి రొట్టెల బల్ల, ఆ బల్లపైన ఉండాల్సినటువంటి భక్ష్యాలు అంటే రొట్టెలు ఎలా ఉండాలి, ఎలా తయారు చేయబడాలి అనే విధిని దేవుడు వివరిస్తూ ఉన్నారు. అది దేవునికి అతి పరిశుద్ధమైనటువంటి హోమము. ఈ రొట్టెలు గోధుమల పిండితోనే తయారు చేయబడాలి. దీనికి ఒక అర్థం ఉంది. ఆ తర్వాత రెండవ విషయము దేవుడు చెబుతూ ఉన్నారు, ఆ రొట్టెల సంఖ్య 12 మాత్రమే ఉండాలి. ఆ 12 రొట్టెలు 2 వరుసలుగా పేర్చాలి. ఒకదాని మీద ఒకటి, మొదటి వరుసలో 6, రెండవ వరుసలో 6. ఆ తర్వాత ఒక్కొక్క వరుస మీద సాంబ్రాణి ఉంచాలి. స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణి ఉంచాలి. అది దేవుని ఎదుట ఆహారమునకు జ్ఞాపకార్థమైనటువంటి హోమముగా ఉంటుంది. ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని యాజకుడు నిత్యము దేవుని సన్నిధిలో చక్కబరుస్తూ ఉండాలి. ప్రతి విశ్రాంతి దినం. ప్రభునందు ప్రియమైన వారలారా, అహరోను యొక్క సంతతి వారికి ఇది నిత్యమైనటువంటి కట్టడ.
రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వారు ఆ రొట్టెలను పరిశుద్ధ స్థలంలోనే తినాలి. బయటికి వెళ్ళకూడదు. ఈ కట్టడలను ఒక్కొక్కటిగా మనం చూసినప్పుడు, మొదటగా ఆ రొట్టెలు దేనితో తయారు చేయాలి? గోధుమ పిండితో తయారు చేయాలి. గోధుమ పిండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు గుర్తు. గోధుమలు దంచి, విసరి, నలిపి కాల్చబడతాయి. అలా కాల్చబడిన తర్వాత ఆ గోధుమలు ఏమవుతాయంటే రొట్టెగా తయారు చేయబడుతుంది. ప్రభువునందు ప్రియమైన వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము కూడా మన పాపముల కొరకు నిలువెల్లా దంచి, విసిరి, నలిపి కాల్చబడిన గోధుమల వలె నలగగొట్టబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే మన ప్రభువు యొక్క దేహము ఎంతగా నలగగొట్టబడిందో మనం చూడగలం. అంత మాత్రమే కాదు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి చదివితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన గాయములను పొందాడు. మన ప్రభు ఎంతగా గాయపరచబడ్డాడంటే చరిత్ర చెబుతూ ఉంది, మన ప్రభు యొక్క దేహం పైన 5480 పైచిలుకు గాయములు ఉన్నాయంట. ఇన్ని వేల సంఖ్యలో ప్రభువు గాయములను పొంది నిలువెల్లా నలుగగొట్టబడ్డాడు. గోధుమలు దంచి, విసిరి, నలిపి ఎలాగైతే కాల్చబడతాయో మన ప్రభు యొక్క దేహము అలా నలుగగొట్టబడింది. కనుక నలగగొట్టబడినటువంటి దేహమునకు గుర్తు మనం ప్రతి ప్రభు దినాన పుచ్చుకునేటటువంటి రొట్టె. కనుక మనము రొట్టెను తింటున్నాము అంటే అదేదో ఒక అంగట్లో దొరికేటటువంటి సరుకులాగా మొక్కుబడి కింద తినకూడదు. రొట్టెను ఎలా తినాలి అనే విషయాన్ని మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. దేవుని యొక్క శరీరంలో అయోగ్యముగా పాలు పంపులు పొందకూడదు. అయోగ్యము అనగా పాపము కలిగి, అపవిత్రత కలిగి, యథార్థత లేకుండా మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు బల్లలో పాల్గొన్నావంటే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే, ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిన్ను అపరాధిగా చేస్తుంది. ఆ తర్వాత కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, చాలామంది నిద్రించుచూ ఉన్నారు, బలహీనులయ్యారు, రోగులుగా ఉన్నారు. ఇక్కడ నిద్రించుట అనగా మరణించారు అని అర్థం. దేవుని యొక్క శరీరంలో అయోగ్యముగా మనం పాలు పంపులు పొందకూడదు. ఎందుకంటే దేవుని యొక్క శరీరము అతి పరిశుద్ధమైనది. తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను బలిగా అర్పణగా చేసుకొని మన మీద ఉన్న పాపభారమంతా తీసివేయుటకై ప్రభువు తన యొక్క సొంత శరీరమును హోమముగా అర్పించాడు. మరి ప్రభువు శరీరములో పాలు పంపులు పొందేటప్పుడు మనం అయోగ్యంగా అపవిత్రమైన క్రియలు చేస్తూ అంతరంగంలో పాపము కలిగి మనస్సాక్షి మనపైన దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు మనం రొట్టెలో చెయ్యి వేసామంటే మనం అపరాధులమవుతాం. జాగ్రత్త సుమా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, బల్లలో పాలు పంపులు పొందేటప్పుడు యోగ్యముగా నిన్ను నీవు పరిశీలన చేసుకొని
పవిత్రమైనటువంటి మనస్సాక్షితో, పరిశుద్ధమైనటువంటి హృదయముతో పాలు పంపులు పొంది శిక్షావిధికి లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. రెండో విషయం, ఆ రొట్టెలు 12 మాత్రమే చెయ్యాలి. ఒక్కొక్క వరుసకు ఆరేసి ఒకదానిపైన ఒకటి ఉంచి వాటిపైన స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 12 రొట్టెలు ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రములను సూచిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీల గోత్రములు 12. ఆ 12 గోత్రములకు సంబంధించి ఆహారమునకు జ్ఞాపకార్థ సూచనగా దేవుడు బల్లపైన 12 రొట్టెలు పెట్టి వాటిపైన స్వచ్ఛమైన సాంబ్రాణి పెట్టమన్నాడు. సాంబ్రాణి ఆరాధనకు, సాంబ్రాణి దేవునిని పూజించుటకు, సాంబ్రాణి ఒక హోమార్పణకు గుర్తుగా ఉంటూ ఉంది. ఇశ్రాయేలీలు దేవునికి మరి అతి పరిశుద్ధమైన హోమముగా ఈ యొక్క రొట్టెలను అర్పిస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని, గుర్తును ఈ యొక్క విషయం తెలియజేస్తూ ఉంది. కనుక 12 రొట్టెలు ఎందుకంటే ఇందుకు, దానిపైన సాంబ్రాణి ఎందుకంటే అది ఆహారమునకు హోమము గనక దేవుడు ఆ విధమైనటువంటి కట్టడను నియమించారు. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కబరచవలెను. విశ్రాంతి దినం క్రమం తప్పకుండా గోధుమలు తీసుకోవాలి. యాజకుడు ఏం చేయాలంటే ప్రతిరోజు రొట్టెలను మారుస్తూ ఉండాలి. ఎప్పుడో పెట్టినటువంటి రొట్టెలు 10 రోజులు 20 రోజులు మార్చకుండా ఉన్నట్లయితే యాజకుడిని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. కనుక నిత్యము యాజకుడు దాన్ని చక్కబరుస్తూ ఉండాలి. ప్రతి విశ్రాంతి దినాన ఇశ్రాయేలీయుల దగ్గర గోధుమలను తీసుకొని ఆ రొట్టెలను తయారు చేయాలి దేవుడు వివరించిన ప్రకారంగా. అంత మాత్రమే కాదు, వారు పరిశుద్ధ స్థలములోనే దాన్ని తినాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, చాలామంది తమకున్నటువంటి అనుకూలతను బట్టో, పదవులను బట్టో, పరపతిని, డబ్బును బట్టో దేవుని బల్లలను ఇంటికి తెప్పించుకుంటూ ఉంటారు. దేవుని బల్లను ఇంటికి తెప్పించుకొనుట బహు భయంకరమైనటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి పని. మందిరమునకు రాలేనటువంటి వృద్ధాప్యంలో ఉన్నవారు, పెద్దవారు ఉన్నారు అనే కారణం చేత బల్లను ఇంటికి పంపిస్తూ ఉంటారు. నువ్వు మొక్కుబడిగా ఆ బల్లలో పాలు పంపులు పొందితే ఏమీ రాదు, కానీ నీ హృదయమును దేవుడు చూస్తూ ఉన్నాడు. మందిరానికి రాలేనటువంటి నీ అనారోగ్యపు స్థితిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మంచం పట్టినటువంటి వృద్ధులుంటే మందిరములో నుంచి ప్రభు శరీరము, ప్రభు రక్తము ఇంటికి పంపించే క్రమము కొన్ని చోట్ల ఉంటూ ఉంది. ఇది వాక్య విరుద్ధం. పరిశుద్ధ స్థలములోనే ప్రభు యొక్క బల్ల పుచ్చుకోవాలి. అది నియమించబడినటువంటి స్థలం. దేవుడు ఎప్పుడు ప్రత్యక్ష గుడారమును దాటి రోగులైనటువంటి, యుద్ధంలో చేతులు కాళ్ళు కోల్పోయినటువంటి సైనికుల దగ్గరకు కానీ, రాలేనటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి దగ్గరకు కానీ ఆయన యొక్క శరీరమును, రక్తమును పంపించమని ఎక్కడా కూడా కట్టడ అనేది నియమించలేదు. కనుక ఇటువంటి వాక్య విరుద్ధమైనటువంటి క్రమములను మనం పాటించకూడదు. కొన్ని సంఘాల్లో సభ్యులైన వారికి మందిరం నుంచి బల్లను పంపిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, వాక్యం ఏమి చెబుతుందో దాన్ని మనం పాటిస్తే మంచిది. ఇంటికి బల్లను పంపించి ఆ బల్లలో పాలు పంపులు పొందితే దీవెనలు వస్తాయి అనుకుంటారేమో కానీ కాదండి. నువ్వు మందిరానికి రాలేని పరిస్థితి ప్రభు ఎరిగి ఉన్నాడు. నిజంగా మంచం పట్టి ఉన్నావా? ప్రభు చూస్తూ ఉన్నాడు. అంతేకాని ఆయన పరిశుద్ధ స్థలములో ఉండాల్సినటువంటి ఆయన శరీరము, రక్తము ఆ పరిశుద్ధ స్థలమును దాటి మన ఇంటికి తీసుకొని రావడం అనేది క్రొత్త నిబంధనలోనూ చూడలేదు, పాత నిబంధనలోనూ చూడలేదు. అలాగైతే ఆది సంఘం ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుచు అనే మాటను పట్టుకుంటారేమో. ఇంటింటా కూడుకొనుచు అనగా సంఘము, అప్పట్లో మందిరములు లేవు గనక ఇంటింట కూడుకుంటూ ఉన్నారు ఆది సంఘస్థులు. అప్పుడు సమాజ మందిరాలు యూదుల అధికారం క్రింద ఉండేవి కనుక వారు ఇంటింట సంఘముగా కూడుకొని బల్లారాధన చేసేటటువంటి వారు. దాన్ని పట్టుకొని ఇటువంటి వారికి ఆపాదించడం సరైన పద్ధతి కాదు. గనక పరిశుద్ధమైన స్థలంలో, దేవుని ఆలయంలోనే దేవుని యొక్క బల్లలో పాలు పంపులు పొందాలి.
ఇంటికి తెప్పించుకునే సౌకర్యం ఉందని దయచేసి ఇంటికి తెప్పించుకోవద్దు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడు అయిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేయండి. ఆలకించిన మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.